చెప్పడం కరెక్టో కాదో తెలీదు. ఇప్పుడేం చేయాలి? అయినా ఈ దుర్మార్గుడు చావు బతుకుల్లో ఉన్నాడు కదా. పెద్ద బాస్కి నిజం చెప్పడానికి ఇదే మంచి అవకాశం. చెప్పేస్తాను. సార్, మీకు నిజం చెప్పాలి. ఏంటి మూర్తి? ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది మన చిన్న బాస్ విజయవర్మ కాదు. అవును సార్, ఇన్ని రోజులు మీ దగ్గరే ఉంటూ ఇప్పుడు బొబ్బర్లంకొచ్చింది మీ అబ్బాయి విజయవర్మ కాదు సార్. కాంట్రాక్ట్ కోసం ఢిల్లీలో ఉన్నప్పుడు విక్కీబాయ్ అనే ఒక వ్యక్తి కలిశాడు. అతను మన చిన్నబాసు ఇద్దరు ఒకేలా ఉంటారు సార్. విక్కీబాయ్ కూడా అచ్చు మన బాసులా ఉండడంతో వాడు ప్లాన్ చేసి మన విజయవర్మను ఢిల్లీలోనే అతి దారుణంగా చంపేశాడు సార్. మన చిన్న బాసు విజయవర్మను చంపడం నా కళ్ళతోనే చూశాను సార్. నన్ను కూడా చంపేస్తాడని భయంతో నోరు మెదపలేదు. ఆ విక్కీబాయ్ ఏం ఆశించి వచ్చాడో తెలియదు గాని మన విజయవర్మలాగా మీ కొడుకుగా ఇంటికొచ్చాడు సార్. ఎమర్జెన్సీలో ఉన్నది మన విజయవర్మ గారిని చంపిన హంతకుడు విక్కీబాయ్ సార్. మూర్తి, నువ్వు చెప్పేవన్నీ నిజాలా? సార్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఐసీయూలో ఉన్నది నా కొడుకు కాదా? అంతా కూడా ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదురా? మీ నాన్న 25 ఏళ్లుగా నా దగ్గర పనిచేశాడురా. నా ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నాను రా. మీ నాన్న పోతే ఆ ఉద్యోగం నీకు ఇచ్చానురా. దానికి ప్రతిఫలంగా నువ్వు చేసే నిర్వాహకం ఇదిరా నీ కృతజ్ఞత. ఇప్పుడు అమ్మో వద్దు. చిన్న బాస్ డెత్ సీక్రెట్ చెప్తే పెద్ద బాస్ ఎమోషన్లో కొన ఊపిరితో ఉన్న ఆ విక్కీబాయ్ చంపుతాడో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం వదిలిపెట్టడు. వద్దు, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడే ఈ సీక్రెట్ బయట పెడతా. స్వామి, ఐసీలో ఉన్న ఆ కిరాతకుడి విక్కీబాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికించవద్దు. వాడిని చంపే స్వామి, చంపే.
కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాయండి. అలాగే సార్. నేను రుద్ర ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఈ కృష్ణమూర్తి మా విజయవర్మని కత్తితో పొడిచి తనే చంపినట్టుగా స్పాట్లో నేరం అంగీకరించాడు. నేను కంప్లైంట్ చేసినట్టుగా కేసు బుక్ చేయండి. ఓకే సార్. అలాగే మర్డర్ జరుగుతున్నప్పుడు సిఐ శర్వాణి చూశారు. ఐ విట్నెస్ వాంగ్మూలాన్ని కూడా ఇప్పుడే తీసుకోండి. ఏమండా కమిషనర్ గారు, మీరు రుద్రవర్మ ఫ్యామిలీకి మంచి స్నేహితులని అర్థమవుతుంది, కానీ మీకు ఒక విషయం అర్థం కావటం లేదు. నేను చంపింది విజయవర్మని కాదు, వికాస్ని. అంకుల్, అమృత వచ్చే వరకు మీరేం మాట్లాడకండి. శర్వాణి, ఈ కృష్ణమూర్తి మా రుద్ర వియ్యంకుడు కదా. కాబోయే అల్లుణ్ణి అంత కిరాతకంగా ఎందుకు చంపాలనుకున్నాడు? పైగా విజయవర్మని వికాస్ అంటున్నాడు. సార్, ఈ మర్డర్ విషయం గురించి పర్సనల్గా తర్వాత మీతో మాట్లాడతాను సార్. సరేనమ్మా. మరి కొద్ది రోజుల క్రితం నువ్వు నా దగ్గరకొచ్చి విజయవర్మ కంపెనీలో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఎంక్వైరీకి వచ్చావు. ఇప్పుడేమో పోలీస్ ఫోర్స్తో బొబ్బర్లంకి వచ్చావు. అదే కమిషనర్ గారు, ఉరిశిక్ష పడ్డ వికాసు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. వాణ్ణి పట్టుకోవడానికే బొబ్బర్లంకకు పోలీస్ ఫోర్స్తో వచ్చారు. ఈ సిఐ శర్వాణి నా కూతురు స్నేహితురాలే. ఆ వికాసును పట్టుకోవడానికే బొబ్బర్లంక వచ్చింది కమిషనర్ గారు. అంకుల్, మీరు కాసేపు మాట్లాడకండి ప్లీజ్. శర్వాణి, ఉరిశిక్ష ఏమిటి, తప్పించుకోవటం ఏమిటి? సార్ ప్లీజ్, ఈ విషయాల గురించి నేను అమృత తర్వాత మీతో మాట్లాడతాం సార్. నాకెందుకో సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది. అటు కృష్ణమూర్తి గారి ప్రవర్తన, ఇటు నువ్వేదో తర్వాత చెప్తాననటం, ఇవన్నీ చూస్తుంటే నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అసలేం జరుగుతోందమ్మా? ప్లీజ్ సార్. సరే, అసలేం జరిగిందో నువ్వు అమృత వచ్చి 1 అవర్లో నాకు క్లారిఫై చేయాలి. అండర్స్టాండ్? ఓకే సార్. అంకుల్, ఏంటిదంతా? ఉరిశిక్ష పడ్డ క్రిమినల్ని చంపినా అది నేరమే అవుతుంది. అయినా వికాస్ సంగతి చూసుకోవడానికి నేను అమృత ఉన్నాం కదా. మీరంటే అమృతకి పంచప్రాణాలు. మీకేమైనా అయితే తను తట్టుకోలేదంకుల్. అమృతకి తెలియకుండా మీరిదంతా చేశారని నాకర్థమైంది. ఆవేశంతో వెనకా ముందు ఆలోచించకుండా మీరు చేసే పనికి అమృత ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించారా అంకుల్? అమ్మా శర్వాణి, నేను అన్నీ ఆలోచించే ఈ పని చేశాను. మారీచుడు మోసానికి ఆ రోజు సీత మోసపోయింది. అలాగే ఈ వికాసు కూడా నా కూతురు పాలిట మారీచుడమ్మా, మారీచుడు. ప్రతిసారి తను మోసపోతూనే ఉంది. అందుకే భవిష్యత్తులో వాడి వలన నా కూతురికి ఎలాంటి హాని జరగకూడదనే ఇలా చేశానమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నా బిడ్డతో చెప్పు, మీ నాన్నకి ఎంత శిక్ష పడ్డా జైల్లో జీవితం హాయిగా ప్రశాంతంగా గడుపుతాడని చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఆగమ్మా, ఎవరు కావాలి? అమ్మా, అమ్మ శర్వాణి, శర్వాణి. ఎస్ఐ గారు, మేడం, ఆమె కృష్ణమూర్తి గారి వైఫ్. మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి. కానిస్టేబుల్, ఆవిడని పంపించండి. శర్వాణి, మీ అంకుల్
యాండి యాండి ఏంటండి మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకండి ఎందుకండి మీరు ఇంత పని చేశారు? లక్ష్మి, ఏడవకు లక్ష్మి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎందుకు చేశారండి ఈ పని? లక్ష్మి, ఆ రోజు ఆవు పులి కథ చెప్పాను, గుర్తుందా? లేగదోడను వెంటాడుతున్న పులిని చూసి ఆ తల్లి ఆవు తల్లడిల్లిపోయింది. ఆ సమయంలో ఆ ఆవు ఏం చేయాలి లక్ష్మి అంటే, తన ప్రాణాలు అడ్డుపెట్టైనా ఆవు కొమ్ములతో పులిని కుమ్మి తన బిడ్డని రక్షించుకోవాలని అన్నాం. అయ్యో, అది కదండి కథ. నిజమే లక్ష్మి, అది ఆవు పులి కదా, ఇది నా కథ లక్ష్మి. భగవంతుడా, తన ప్రాణాలు పనంగా పెట్టైనా పులిని ఎదుర్కొని బిడ్డను కాపాడుకోవాలి, బిడ్డ ప్రాణం కంటే తల్లికి ఏది ఎక్కువ కాదు అన్నావు కదా లక్ష్మి. అన్నానండి, అన్నాను అన్నాను అన్నాను. మనుషులకైనా జంతువులకైనా బిడ్డ మీద ఉన్న ప్రేమ ఒక్కటే అన్నావు కదా లక్ష్మి. ఆ రోజు నేను చెప్పిన కథలో ఆ ఆవుని నేను, లేగదోడ మన అమృత, ఆ పులి వికాస్ గాడు. అయ్యో భగవంతుడా, ఆ వికాస్ మన బిడ్డ మీద ఎన్ని దుర్మార్గాలు చేశాడో నీకు తెలుసు. అలాంటి వాడిని వదిలేస్తే ఎలా లక్ష్మి? అందుకే వాడిని వేటాడి నా బిడ్డని కాపాడుకున్నాను. ఇక భవిష్యత్తులో నా బిడ్డ ప్రశాంతంగా ఉంటుంది. తండ్రిగా నేను చేసింది కరెక్టే కదా లక్ష్మి? అమృత కోసం, అమృత భవిష్యత్తు కోసం మీరు హంతకుడయ్యారు. ఒక తండ్రిగానే ఆలోచించారు, కానీ నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదండి. లక్ష్మి, ఇన్ని సంవత్సరాల మన దాంపత్య జీవితంలో ఏ రోజు నీకు చెప్పకుండా నేను ఏదీ చేయలేదు. భర్తగా అది నేను నీకిచ్చిన గౌరవం. కాని ఈరోజు మన బిడ్డ కోసం నీకు చెప్పకుండా నేను ఈ పని చేశాను. నన్ను క్షమించు లక్ష్మి. కాని ఒక తండ్రిగా నేను చేసింది కరెక్టే అని నువ్వు ఒప్పుకోవాలి లక్ష్మి, ఒప్పుకుని తీరాలి.
గుంటే చాటింది ఆడదే 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 ఆధారం ఆమె శర్వాణి, వికాస్ మర్డర్ కేసులో మీ నాన్నగారి మీద మర్డర్ కేసు బుక్ అయింది. రుద్రా గారి ఫ్యామిలీ ఫ్రెండ్ కమిషనర్ సుశీల్ కుమార్ గారు స్వయంగా కంప్లైంట్ చేసి కేసు పెట్టారు అమృత. ఒకవేళ వికాస్ చనిపోతే మీ నాన్నగారికి జైలు శిక్ష తప్పదు. నీకు తెలియకుండా వికాస్ని మీ నాన్న ఎందుకు చంపబోయాడో నీకు తెలుసా అమృత? తెలుసు శర్వాణి. నా కోసం నేను క్షేమంగా ఉండడం కోసం, నా కోసం నేను బొబ్బర్లంకి వచ్చిన దగ్గర నుంచి వికాస్ విజయ్ వర్మల నా మీద పగ సాధించడం కోసం ఇక్కడికి వచ్చిన విషయాలన్నీ నాన్నకి వివరంగా చెప్పాను శర్వాణి. ఇక్కడ నేనున్న పరిస్థితుల్ని చూసి నేనేదో ప్రమాదంలో ఉన్నాననుకుని అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. వాళ్ళ బాధను తగ్గించడం కోసం వికాస్ని పట్టించేమన్న ప్లాన్తో సహా అన్నీ చెప్పాను. వాళ్ళ మనసు కుదిరి పడుతుందనుకున్నాను గాని నాన్న వికాస్ని చంపే డెసిషన్ తీసుకుంటారని నేను అసలు ఊహించలేదు శర్వాణి. వికాస్ ఎంత దుర్మార్గుడో, వాడు మా తండ్రి కూతుళ్లను ఎలా విడదీశాడో నాన్నకి తెలుసు. నా జీవితాన్ని నాశనం చేసిన వికాస్ని ఏమీ చేయలేకపోయానని మనసులో ఒక తండ్రిగా చాలా ఆవేదన పడుంటారు శర్వాణి. ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టి
కోసం వికాస్ ని చంపాలని నిర్ణయించుకుని ఉంటారు. నాన్న మనసు నాకు తెలుసు శర్వాణి. అమృత, నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పమ్మా. మీ నాన్నగారు అంత ఆవేశంగా అరే కాబోయే అల్లుడి మీద ఎందుకు హత్యా ప్రయత్నం చేశాడు?